जिंदाबाद 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 देश करते मुस्लिम कार्मिक समझ चलो देश करते मुस्लिम कार्मिक समझ चलो देश करते मुस्लिम कार्मिक समझ चलो मुस्लिम कार्मिक समझ चलो मुस्लिम कार्मिक समझ चलो मुस्लिम कार्मिक समझ चलो समान वेतनము పూర్వపడికి సమాన వేతనము देश करते मुस्लिम कार्मिक समझ चलो देश करते मुस्लिम कार्मिक समझ चलो చనిపోయిన కార్మికుల ఉద్యోగం ఇకపోవడము కార్పొరేషన్ అధికారులు అవినీతిని డ్యూటీలో తీసుకొని సస్పెండ్ చేసిన ఆప్కాస్ కార్మికుల విధులకు తీసుకుపోవడము అధికారులు కార్పొరేషన్ అధికారులు 13 రోజులుగా దీక్షలు చేస్తున్న పట్టించుకున్న కార్పొరేషన్ అధికారులు. ఈరోజు కడప కార్పొరేషన్లో మున్సిపల్ కార్మికులు అనేక రూపాలలో 13 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఈ రిలే నిరాహార దీక్షలు ఎందుకు చేస్తున్నామంటే చనిపోయిన కార్మికులు 3 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఉద్యోగాలు ఇవ్వడంలే, అలాగే అడిషనల్ కోవిడ్ కార్మికులకు సంబంధించింది ఎస్ఆర్ రేట్ ప్రకారమే కలెక్టర్ గారు ఇచ్చిన ఎస్ఆర్ రేట్ ప్రకారంగా 19,065 రూపాయలు జీతం ఇవ్వాలని, అలాగే ఇంకొకటి ఏమంటే 12 మందిని సస్పెండ్ చేసినారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ సంబంధించిన వాళ్ళను సెక్రటరీని అలాగే ఆప్కాస్ వర్కర్స్ని 12 మంది సస్పెండ్ చేయడం జరిగింది. ఈ 12 మంది సంబంధించిన విషయాల దానిపైన 6 మందిని వాళ్ళను డ్యూటీలోకి తీసుకున్నారు. దీంట్లో ఏం జరిగిందంటే ఈ చెత్త స్కామ్లో స్కామ్ చేసిన వాళ్ళందరినీ డబ్బులు తీసుకొని కార్పొరేషన్ అధికారులు బయటికి పంపించడం జరిగింది. ఈరోజు కడప కార్పొరేషన్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్స్ని ఎందుకు డ్యూటీలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. 6 నెలల తర్వాత ఎవరినైనా అవుట్సోర్సింగ్ అయినా పర్మనెంట్ ఎంప్లాయీస్నైనా ఎవరినైనా డ్యూటీలోకి తీసుకోవచ్చని. ఈరోజు అవినీతి చేసిన వాళ్ళు డబ్బులు ఇదే పేపర్లో కమిషనర్ గారు ఇచ్చినారు. ఈ అవినీతి చేసిన సచివాలయం వాళ్ళని చేయండి అని చెప్తే ఈడ సస్పెండ్ చేసినారు. దీనికి సంబంధించిన ఒక సెక్రటరీని ఈడ ప్రూఫ్తో సహా ఇంకా చాలా ఉన్నాయి. ఎవరెవరు ఎంత తీసుకున్నారు, ఎవరెవరు ఎక్కడ తీసుకున్నారు, ఎవరెవరు ఎంతమంది తీసుకున్నారో దీంట్లో 40 మంది సెక్రటరీలు ఉంటే 6 మందిని మాత్రం పక్కన పెట్టినారు. దీంట్లో వాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ వాళ్ళు షాపు సంబంధించిన వాళ్ళు సొంతకం ఉంది, ఇక్కడ మాత్రం ఆఫీసర్లు ఉండరు. ఈమెను ఎందుకు సస్పెండ్ చేయలేదు, వీళ్ళని ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు శానిటేషన్లో సెక్రటరీలో పనిచేసే వర్కరు ఒక అడిషనల్ వర్కర్కి సంబంధించిన వాళ్ళ బినామీతో ఈరోజు మేకలదొడ్డిలో పనిచేసే ఒక ఇన్స్పెక్టరు ఒక వ్యక్తి ఒక లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఈరోజు ప్రమోషన్లు వచ్చి వాళ్ళందరూ ఉంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్లో పనిచేసే వర్కర్లు మాత్రం ఇంతవరకు లేదు. అయ్యా కమిషనర్ గారు నిద్రపోతున్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వాళ్ళ కార్పొరేషన్ పనిచేసే వర్కర్లు మీరు కాళ్ళతో చెప్తే మేము చేత్తో పనిచేసినాం. ఇదేనా అన్యాయం? ఇదేనా మీ దారుణం? అందుకే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమం జరిగింది. జండలవాడిలో తీర్మానం కానీ చేయకుంటే ఈ నెల 17వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష పోతామని సిఐటిగా తెలియజేస్తున్నాం.